భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఇంటింటికి సిపిఐ కార్యక్రమం బుధవారం మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లి మున్సిపాలిటీలో ఘనంగా ప్రారంభమైంది. కార్యక్రమంలో భాగంగా పార్టీ నాయకులు కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ మాస్ ఫండ్ పేరుతో విరాళాలను సేకరిస్తున్నారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేని శంకర్, జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రజా ఉద్యమాలను బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి 10వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిధుల సేకరణ కొనసాగుతుందని వెల్లడించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యాయని నాయకులు విమర్శించారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం సిపిఐ నిరంతర పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. అవి నా పాంప్లెట్ మంచిగా పురుషది కాదు, పాంప్లెట్ పురుషది కాదు అంటారు. సిపిఐ ఆధ్వర్యంలో ఈ రోజు నుండి 10వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక నిధి సేకరణ ప్రజల వద్ద నుండి ఇంటింటికి సిపిఐ అనే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా క్యాతనపల్లి మున్సిపాలిటీలో మన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేని శంకరన్న గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మరి యొక్క కమ్యూనిస్టు పార్టీ చేసేటువంటి ప్రజా ఉద్యమాలకు మరి ప్రజలు ఆదరించి మరి ప్రజా పోరాటాలకు చేయూతనివ్వాలని చెప్పి ఈరోజు ఇంటింటికి సిపిఐ వెళుతూ మరి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికలు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పి మరి బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అందరికీ అందాలనే నినాదంతో ఈరోజు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఇంటింటికి సిపిఐ అనేటువంటి కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాన్ని అన్ని వర్గాల ప్రజలు, వ్యాపార సంస్థలు, వాణిజ్య సంస్థలు, మరి అన్ని వర్గాల ప్రజలు సహకరించి మరి కమ్యూనిస్టు పార్టీకి, ప్రజా ఉద్యమాలకి ఆర్థిక సహాయాన్ని అందించవలసిందిగా ఈ సందర్భంగా కమ్యూనిస్టు పార్టీ తరఫున కోరడం జరుగుతూ ఉన్నది. క్యాతనపల్లి మున్సిపాలిటీలో సిపిఐ మాస్ ఫండ్ క్యాంపెయినింగ్కు శ్రీకారం చుట్టడం అనేది జరుగుతూ ఉన్నది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కమ్యూనిస్టు పార్టీ నిర్వహించేటువంటి ప్రజా ఉద్యమాలకు ప్రజల చేత సహకారాన్ని తీసుకొని ప్రజా ఉద్యమాలు నిర్మించాలనేటువంటి లక్ష్యంతోనే ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ సందర్భంగా క్యాతనపల్లి మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజానీకం అంతా కూడా ప్రజా ఉద్యమాలకు తోడ్పాటు, చేయూత, సహకారాన్ని అందించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ కమ్యూనిస్టు పార్టీలు జీవించడం అంటే, బతకడం అంటే పేద ప్రజల యొక్క అభ్యున్నతి కోసం పోరాటాలు నిర్వహించేటువంటి కార్యక్రమంలో భాగంగానే ఇవాళ జిల్లా వ్యాప్తంగా కూడా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా కమ్యూనిస్ట్ పార్టీకి ఆఫీసులు ఉన్నాయి. ఆఫీసులలో పనిచేసేటువంటి క్యాడరు, కార్యకర్తలు వీరందరూ కూడా అనునిత్యం ప్రజల మధ్య తోడ్పాటు, ప్రజల సహకారం ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ప్రజలు ఈ ఉద్యమాలు